గీతా మధురిమలు గృహస్థ జ్ఞాని సన్యాసి జ్ఞాని. కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో జ్ఞాని ఎలా కర్మలను పూర్ణత్వం కోసం చేయడో, పూర్ణత్వంతో చేస్తాడో, ఎలా అతనికి కర్మతో సంగత్వం ఉండదో వివరించుకు వస్తున్నాడు. 21, 22 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ 2 రకాల జ్ఞానులను వర్ణిస్తున్నాడు. గృహస్థ జ్ఞాని, సన్యాసి జ్ఞాని. సన్యాసి అయినా గృహస్థు అయినా కూడా జ్ఞానం పొందవచ్చు. గృహస్థుగా ఉండి మోక్షం పొందవచ్చు. 21వ శ్లోకంలో సన్యాసి జ్ఞాని గురించి చెప్తే 22వ శ్లోకంలో గృహస్థ జ్ఞాని గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు 21వ శ్లోకం చూద్దాం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ శ్లోకంలో మనం సన్యాసి జ్ఞాని గురించి చూస్తాము. త్యక్త సర్వ పరిగ్రహ. ఈ సన్యాసి జ్ఞాని తన వస్తువులను తన వారిని పరిత్యజించాడు. అంటే బంధుత్వాలను కూడా పరిత్యజించాడు. నిరాశీహి. ఇది లేదే అనే చింత ఉండదు. అన్నీ వదిలేసుకున్నాక వాటి గురించి బెంగపడితే వదిలేసి లాభం ఏమిటి? బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించిన వారిని మిథ్యాచారి అంటారు. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించకూడదు. ఇష్టంగా ఇంద్రియ విషయాలను పరిత్యజించాలి. అలా వదిలిన సన్యాసికి ఏ కొరత ఉండదు. యతచిత్తాత్మ. మనసును శరీరాన్ని జయించిన వ్యక్తి. శరీరం సుఖాలకు అలవాటు పడితే మనసు సన్యసించిన శరీరం ఏసీ కోరుకుంటుంది. అందువల్ల సన్యాసం స్వీకరించే వ్యక్తి శరీరాన్ని అదుపులో పెట్టుకోగలగాలి. ఇక్కడ ఆత్మ అంటే శరీరం, సచ్చిదానంద ఆత్మ కాదు. చిత్తం అంటే మనసు. శారీరం కేవలం కర్మ కుర్వన్. అతను శారీరకంగా చేయాల్సిన కర్మలను చేస్తాడు. సన్యాసాశ్రమానికి గృహస్థాశ్రమానికి కూడా లాభ నష్టాలున్నాయి. గృహస్థుకు కుటుంబ సభ్యుల నుంచి ఆస్తుల వల్ల భద్రత ఉంటుంది, కానీ దానికి తగ్గ బాధ్యతలు కూడా ఉంటాయి. సన్యాసికి బాధ్యతలు ఉండవు, భద్రత ఉండదు. గృహస్థు ఎల్ఐసి మీద భద్రత కోసం ఆధారపడితే సన్యాసి దేవుని మీద ఆధారపడతాడు. అందువల్ల సన్యాసి కర్మ చేస్తాడు, కానీ ఫిర్యాదులు లేవు, కోరికలు లేవు. కిల్బిషం నా ఆప్నోతి. అతను ఏమీ కర్మ ఫలం పొందడు. కిల్బిషం అంటే అసలు అర్థం పాపం. పాపం అంటే కర్మఫలం. అతను అకర్తగా చేస్తాడు కాబట్టి అతనికి పాపము అంటదు, పుణ్యము అంటదు. ఇది సన్యాసి జ్ఞాని గురించి. ఇప్పుడు 22వ శ్లోకం చూద్దాం. అది గృహస్థ జ్ఞాని గురించి. ముందు ఆ శ్లోకం చూద్దాం. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈ శ్లోకం గృహస్థ జ్ఞానికి సన్యాసి జ్ఞానికి ఇద్దరికీ వర్తిస్తుంది, కానీ మనం గృహస్థ జ్ఞానికి చెప్పినట్టుగా తీసుకోవచ్చు. జీవితం గురించి గృహస్థ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది? యదృచ్ఛా లాభ సంతుష్టః. తన కర్మలకు ఫలంగా ఏది వచ్చినా సంతుష్టుడవుతాడు. ఒక విషయం జీవితాంతం గుర్తుంచుకోవాలి. మన భవిష్యత్తులో జరిగే అంశాల మీద మనకు పూర్తిగా అధికారం లేదు. పూర్తిగా అధికారం లేదు అంటే పూర్తిగా భగవంతుని మీద భారం వేయమని కాదు అర్థం. భగవద్గీతలో ఫ్రీ విల్ ప్లస్ ఈశ్వరేచ్ఛ మన జీవితాన్ని నడిపిస్తుంది అని అడుగడుగునా చూస్తూ వస్తాం. ప్రపంచంలో అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అందువల్ల నా భవిష్యత్తును నిర్దేశించే అంశాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల మన దృక్పథం ఎలా ఉండాలి? మన సాయశక్తిలా మనం ప్రయత్నం చేయాలి, కానీ మన ప్రయత్నం అయ్యాక ఎటువంటి ఫలితం వచ్చినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని యదృచ్ఛ లాభ సంతుష్ట అంటారు. యదృచ్ఛ అంటే కర్మఫలంగా ఏది వచ్చినా ఆ లాభంతో సంతుష్ట, తృప్తి పడాలి. కొంతమంది భాష్యకారులు యదృచ్ఛ లాభ సంతుష్ట అని 2 సార్లు చదవాలంటారు. అంటే ఏది వచ్చినా స్వీకరిస్తాడు, అనుకున్నది రాకపోయినా కూడా స్వీకరిస్తాడు అని అర్థం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఏది వచ్చినా కర్మఫలంగా స్వీకరించాలి అంటే దాని అర్థం ఉన్న పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించకూడదు అని కాదు. ఓటమి వస్తే ఆ విషయంలో మీరేమీ చేయలేరు కాబట్టి ఓటమిని స్వీకరించాలి. కానీ అదే సమయంలో తర్వాత చేసే పని మీద మీకు అధికారం ఉంది. దానివల్ల ఏం చేయాలో అది చేయాలి. అందువల్ల వర్తమానాన్ని ఉన్నదున్నట్టుగా స్వీకరించాలి. భవిష్యత్తు కోసం పాటుపడాలి. బెంగపడినంత మాత్రాన వర్తమానాన్ని మార్చలేరు, భవిష్యత్తుని మార్చలేరు. వర్తమానాన్ని స్వీకరించాలి, భవిష్యత్తు కోసం కష్టపడాలి. ఇది గీత బోధించే సూక్ష్మతత్వం. వర్తమానంతో గతాన్ని కూడా కలుపుకోవాలి. గతాన్ని వర్తమానాన్ని స్వీకరించండి, భవిష్యత్తు కోసం కష్టపడండి. రెండింటి గురించి ఆందోళన చెందకండి. అశోచానన్వశోచస్వం అంటే అర్థం ఇది. ద్వంద్వాతీత, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ద్వంద్వాల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాడు. జీవితం అంటేనే ద్వంద్వాలతో కూడిన విభిన్న అనుభవాలను ఎదుర్కోవటం. ద్వంద్వాతీత అంటే ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎదిగినవాడు. అతీతంగా ఎదిగాడంటే ఎలా ఎదిగాడు? ఎక్కడికి వెళ్ళినా ద్వంద్వాలు తప్పవు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. వాటిని తప్పించుకోలేము. అవి మనను కలత పెట్టకుండా చూసుకోవాలి అని నేర్చుకుంటాడు. ఎలా చూసుకోవాలి? పనస పండు కోసేటప్పుడు చేతికి కత్తికి కొబ్బరి నూనె రాసుకుని ఆ పండును కోయాలి. అలాగే ద్వంద్వ విషయాలున్న ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పుడు జ్ఞానం అనే కొబ్బరి నూనెను రాసుకుంటే వాటికి అతీతంగా ఎదుగుతాము. విమత్సరః, పోటీతత్వాన్ని అధిగమించిన వాడు. నేటి ప్రపంచంలో పోటీతత్వం ఉంటేనే పైకి వస్తాడని అంటారు, కానీ శాస్త్రం దాన్ని ఒప్పుకోదు. పోటీతత్వం వల్ల పైకి వస్తారేమో కానీ దానివల్ల చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనను దాటి వెళ్ళిన వాడి మీద పగ, ద్వేషం, ఈర్ష్య ఏర్పడతాయి. అతన్ని మోసం చేసైనా అతన్ని దాటుకుపోవాలి అనిపించవచ్చు. అలా చేయలేకపోతే కృంగి కృషించిపోవచ్చు. ఏదైనా ప్రమాదమే. అందువల్ల శాస్త్రం ప్రేమతో, సహకారంతో గెలవాలి కానీ మాత్సర్యంతో కాదు అంటుంది. అందువలనే మనిషికి ఉన్న 6 శత్రువులలో మాత్సర్యాన్ని కలిపింది. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. జ్ఞానికి మాత్సర్యం లేదు కాబట్టి అతను విమత్సరుడు అవుతాడు. ఎవరైనా గెలిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాడు. సమసిద్ధావసిద్ధౌచ, సిద్ధి అంటే విజయం, అసిద్ధి అంటే ఓటమి. సమ అంటే సమత్వం, అంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించటం. ఎవరు జీవితంలో 100కి 100 పాళ్ళు గెలవలేరు. ఒకవేళ అలా వస్తుంది అంటే ఆ రహస్యం కృష్ణ పరమాత్మే బోధించుండేవాడు. కృష్ణ పరమాత్మ విజయం గురించి బోధించలేదు, జ్ఞానాన్ని బోధించాడు. జ్ఞానం ఎందుకు బోధించాడు అంటే జీవితంలో ఎదురయ్యే విపరీత పరిస్థితులను కూడా ఎదుర్కొనే ధైర్యం కలిగించటానికి. కృత్వాపి, అటువంటి వ్యక్తి గృహస్థుగా బోలెడు కర్మలు చేస్తున్నా కూడా నా నిబధ్యతే, ఆ కర్మల వల్ల బంధింపబడడు, దాన్ని ఒక ఆటగా తీసుకుంటాడు.